ఎక్కడ చూసినా కానీ ఈ వలస అనేది ఉన్నది. పద్మశాలిలతోనే ఈ వలస మొదలైంది. మరి దీన్ని ఏ విధంగా మనం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆలోచించాల్సిన విషయం అవసరం కూడా మనందరం కలిసి ఆలోచన చేయాలి. మరి ఇలా గల్ఫ్లో అనేక మంది పద్మశాలి బిడ్డలు, ముఖ్యంగా బహుజనులు, బీసీలు, దాంట్లో పద్మశాలీలు కూడా అనేకమైనటువంటి వ్యక్తులు అక్కడ పనిచేయడం జరుగుతున్నది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ఈరవత్రి అనిల్ గారు, అదేవిధంగా వినయన్న గారు, జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఒక గట్టి నమ్మకాన్ని, ఒక హామీని ఇప్పించగలిగినారు. దీనికి ప్రత్యేకంగా ఈరవత్రి అనిల్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గల్ఫ్ కార్మికుల తరఫున. మరి ఇలా రెండు విషయాలు మాత్రం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారు. మేమందరం కూడా, నాకైతే ఏ పార్టీతో సంబంధం లేదు, నేను ఇప్పటికీ ఏ పార్టీతో కాండ్రా కప్పుకోలేను, ఏ పార్టీలో సభ్యత్వం లేదు. కానీ ఇలా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ యొక్క పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు మనకు తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నాయి, వివక్షతకు గురి చేస్తున్నాయి. కాబట్టి మరి ఈ గడిచిన కాలాన్ని వదిలేద్దాం. ఇప్పుడు అవన్నీ నెమరు వేసుకొని ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మన వాళ్ళు ఉండాలి, మరి మన గొంతుకై మాట్లాడే వ్యక్తి ఉండాలి, కెపాసిటీ ఉండాలి. కాబట్టి మనకు సరైన వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ సరైన వ్యక్తి ఎవరో కాదు, మన టి జీవన్ రెడ్డి గారే. మరి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎక్కడ కూడా అహంకారం లేకుండా అందరినీ ఆత్మీయతగా గుండె కట్టుకొని మాట్లాడేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనం దూరం చేసుకోవద్దు. ఇవాళ ధరంపూర్ అరవింద్ గారు, దయచేసి వేరే పార్టీ మిత్రులున్న గారి ఏమనుకోవద్దు, ఈ సందర్భం కాదు. కానీ మరి మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నా. ఇలా ధరంపూర్ అరవింద్ గారు గల్ఫ్ కార్మికులకు ఒక్క పైసా మందం పనిచేయలేదు. అదే జీవన్ రెడ్డి గారు ఈ యొక్క ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చినా కూడా మాట్లాడడం జరిగింది, గల్ఫ్ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా ఇవాళ ఒక పద్మశాలి బిడ్డపై మాకు జరుగుతున్న అన్యాయం అంటే వెంటనే ఆ విషయాన్ని అసెంబ్లీలో కానీ ఇప్పుడు చట్టసభలో మాట్లాడేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. కాబట్టి జీవన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం ఎన్నుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది గల్ఫ్ కార్మికుల విషయంలో మాతో పాటు జేఎస్తో పోరాటం చేసినటువంటి ఒక నరసింహనాయుడు అనే వ్యక్తి కూడా మా గల్ఫ్ జేఎస్ తోటి ఫైట్ చేసిండు. బీజేపీ పార్టీని వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అన్యాయం చేస్తుందని చెప్పిండు. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండి మా గల్ఫ్ కార్మికులను మభ్యపెట్టడానికి అనేక కార్యక్రమాలు చేసిండు. మేము ఎక్కడ లొంగకుండా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం. ఇలా బీజేపీ పార్టీలో చేరి మరి ఉద్యమాన్ని బస్సు వంటించే విధంగా ఆయన గల్ఫ్ కార్మికులు ఎత్తుకొని, గల్ఫ్ కార్మికులకు పేరెత్తుకొని ఇలా ఒక ఆట ఆడుతున్నాడు. మరి కాబట్టి కార్మికులందరూ గమనించాలి. ఖచ్చితంగా జీవనన్న కోటేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వీరవత్రి అనిల్ అన్నకు మరియు పద్మశాలి బిడ్డలందరికీ ఉద్యమాభివందనలు. థ్యాంక్ యూ.